నమస్తే అందరికీ శనార్థులు. నేను మీ గౌరిని. అందరు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారులే. నేనైతే మంచిగా ఉన్నా. ఇక మీకోసం మంచి మంచి వార్తలు అన్ని పట్టుకొచ్చిన. ఇక వార్తలు ఏందో చూడాలంటే ముందుగా హెడ్లైన్ షూరు వేయాలి కదా. చూద్దాం పారి. ఎన్నవాడితే అట్లా మాట్లాడుతున్నాడంట గులాబీ మంత్రి. ఇక ముచ్చటంతా అయిపోయినాక మాట్లాడే పెద్ద ఇచ్చేంద్రం. పీటల మల్లోబారి గమ్మత్తు పంచాయతీ టైటంగా నువ్వు జైలుకు పోడు పక్క చెల్లెమ్మ. చెప్పుతోలు కొడతాడంట గులాబీ లీడరు. ఎమ్మటే మస్తు గరమైండు కమలం పార్టీ అధ్యక్షుడు. మళ్ళా షురు అవుతున్నదంట కరోనా రోగం. పబ్లిక్ అవుతున్నారు ఆగమాగం. మస్తుగున్నాయి అవతార్ బొమ్మలు. చేసింది ఎవలో కాదు బడి పిల్లలు. ఇక చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్విట్టర్లో పంచాయతీ బయటకు వచ్చింది. ఏందో ఏమో ఈ నడుమ ట్విట్టర్ పిట్టల లొల్లి అనగానే మస్తు ఆత్రంగా చూస్తున్నారు పబ్లిక్. కానీ ఈ లొల్లి జర ఆటో ఇటో ఇచ్చంతరంగానే ఉన్నది. ఆలస్యం చేయకుండా అసలు ముచ్చట ఏందో చూద్దాం పారి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్విట్టర్ పిట్టలో పంచాయతీ బయటకు వచ్చింది. ఏందో ఏమో ఈ నడబలో ట్విట్టర్ పిట్టలు లొల్లనగానే మస్తు మంది ఆత్రంగా చూస్తున్నారు. కానీ ఈ లొల్లి జర అటో ఇటో ఇంచత్రంగానే ఉన్నది. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కకు అట్లనే బీజేపీ పార్టీ లీడర్ రాజగోపాల్ రెడ్డి సార్కి అయింది. నిజం ఇప్పులాంటి చెల్లమ్మ, నువ్వు లిక్కర్ స్కామ్లు ఉన్నది నిజం. జైలుకు వెళ్ళడం ఖాయం. నిన్ను మీ అన్న మీ నాయన ఎవరు కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికల నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇంకా మీ తెరాస నాయకులు పారదర్శకంగా టెండర్ ద్వారా వచ్చిన 18 కోట్లు. ఇక సార్ ఇట్లా ట్విట్టర్ పిట్టలో పోస్ట్ పెట్టిండో లేదో ఎమ్మటే కౌంటర్ ఇచ్చింది ఎమ్మెల్సీ కవితక్క. రాజగోపాల్ అన్న తొందరపడకు, మాట జారకు. 28 సార్లు నా పేరు చెప్పినా అట్లనే 28,000 సార్లు నా పేరు చెప్పినా అబద్ధం నిజం కాదు. ఇక ఇట్లా మేడం ఇంత నిమ్మలంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మాట అన్నాడు రాజగోపాల్ రెడ్డి సారు. కోల్ బ్లాక్ ట్రేడర్ విషయంలో నాపై విషపాచారం చేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకే రాబోయే రోజులలో అవినీతమయమైన మీ కుటుంబం అంతా జైలుకి వెళ్ళడం ఖాయమని పెట్టిండు. కానీ ఈ పంచాయతీ చూస్తుంటే మరి కావాల్సుకున్న లొలి పెట్టుకున్నట్టు ఉన్నది అంటున్నారు ముచ్చటిన తెలంగాణ పబ్లిక్. ఇక నిన్నటి సంది ఒక వార్తనైతే సోషల్ మీడియాలో కాదు మన తెలంగాణలో గా వార్త మస్తు చక్కర్లు కొడుతున్నది. మాటకు మాట అస్సలు తగ్గుతూనే లేరు. మంచి చెడు మాట్లాడేటప్పుడు జర ఆలోచన చేయాలి. నోరుకి ఏది వస్తుంది మాట్లాడు కాదు. మాట మాట్లాడితే కథం అన్ని ఫాల్తు మాటలే. ఓ ఏంది గట్లా చూస్తున్నారు? మరి ఇవన్నీ నేనన్న మాటలు కాదు, ఓ లీడర్ల మధ్యలో జరిగిన మాటల యుద్ధం. నాకు తెలిసి మీకు సమజైనట్టే ఉన్నది కదా. నిన్నటి సది ఒక వార్త మన సోషల్ మీడియాలో కాదు ఇక మన తెలంగాణలో మస్తు చక్కర్లు కొడుతున్నది. మాటకు మాట అస్సలు తగ్గుతూనే లేరు. మంచి చెడు మాట్లాడేటప్పుడు జర ఆలోచన చేయాలి. ఇక నోరుకి ఏదో వస్తుంది మాట్లాడు పద్ధతే కాదని అంటున్నారు. మాటకు మాట్లాడితే కథం అన్ని ఫాల్తు మాటలే. ఇక లీడర్ల మధ్యలో జరిగిన మాటలు యుద్ధం మీరో పారినుర్రి మాటలు ఫాల్తు రాజకీయాలు పనికి మాలిన హౌలగాలు చేస్తారు. ఆ పనులు తప్ప మేము చేయము. దమ్మున్నోడు ఉంటే ప్రజలకు ఏం చేస్తావో చేయము. ఈ ఫాల్తు మాటలు ఫాల్తు రాజకీయాలు ఎందుకే నాకు అర్థం కాదు. నేను ఇస్తా, మోడీని ఇవ్వమంట, ఇంకోని ఇవ్వమంట. ఏం చిల్లర రాజకీయం ఇది? రాజకీయం ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడరా సన్నాసి అంటే ఫాల్తు మాటలు. తెల్లారలేస్తే మురుగుడు, విచిత్ర జంతువులాగా విచిత్రమైన అరుపులు. వీళ్ళు మనుషులావే నాయకుల వీళ్ళేమన్నా? ఏం డ్రగ్స్ ఏంది? ఏం డ్రగ్స్ టెస్ట్ ఏంది? ఇస్తా, ఇచ్చినాక చెప్పు కొడతా పడతాడా? నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా. కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలు తింటాడా నాతో అన్నాడు? కాగా నేను ఒకటే అడుగుతున్నా. కాగా నేను కుల్లా అంటున్నా. డ్రగ్స్ కాదు, నా రక్తం తీస్తాడా, నా చర్మం తీసుకోపోతారా? ఏం తీసుకోదా తీసుకుపోమను. నా బొచ్చు కాకుండా బొచ్చు కూడా ఇస్తా. నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చౌరస్తాలో కమాన్ కాడ చెప్పు దెబ్బలు తింటాడు. నా చెప్పు కాదు. మళ్ళీ అట్లా అంటే అవమానపరిచిండు ఇంకేదైనా తొక్కలో రాగాలు తీస్తారు. ఆయన చెప్పుతో ఆయన కొట్టుకుంటాడా? కరీంనగర్ కమాన్ కాడ కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే చెప్పు. ఇక్కడనే ఉంటా రమ్మను. ఏ డాక్టర్ని తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టడాయని తీసుకొస్తాడో తీసుకురమ్మను. నా బొచ్చిస్తా, నా రక్తం ఇస్తా, నా గోర్లు ఇస్తా అని పొందా. ఏం కావాలంటే అది ఇస్తా. కిడ్నీ ఇవ్వండి, కిడ్నీ కూడా ఇస్తా అని పిండాకుడు. ఏం రాజకీయమే ఇది? వానికి ఏమైనా తెలివి ఉందా అసలు? మనిషి పశువా? ఏం చేసినవరా బాయ్ కరీంనగర్ కంటే చెప్పే ముఖం లేదు. పిచ్చార్పులు, గావు కేకలు, పెడబొబ్బలు, హౌల మాటలు. ఒక్కటి చెప్పమని ఏం చేసినావు కరీంనగర్? తీగలగుట్ట పల్లి కాడ కనీసం ఆరోపి తెచ్చే ముఖం ఉన్నదా ఆయన? గది కూడా కాదు. ఏంద్రాబాయ్ అంటే హిందూ. కొన్ని టెంపుల్కో 4 పైసలు తెచ్చినవా? కొండగట్ట అంజనకు 4 పైసలు తెచ్చినవా? ఏమలాడకు తెచ్చినవా?
దేనికి తెచ్చిండు చెప్పు. అదన్నట్టు అసలు ముచ్చట ఇక మునుపు కమలం పువ్వు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సార్ కుటుంబ పాలన అని అదని ఇదని ఇంకోసారని చాలా మాటలు అన్నాడు. ఇక చూసిడు మస్తు గరమైండు మంత్రి కేటీఆర్ సారు. అట్లనే బండి సంజయ్ సార్ అన్న మాటలు మనసులో పెట్టుకున్నాడు, మంచిగానే మందలిచ్చిండు. అట్లనే ఇంకా నేను డ్రగ్స్ తీసుకుంటే మరి కిడ్నీ తీసిస్తా, ఐటంక నేను మరి సిద్ధతో బయటికి ఇట్లా మాత్రం నేను ఏ చెప్తాను కొడుతున్నా తెలియదు అని చెప్పారంటే చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజులు కొనుక్కొని ఒక్కసారి గరమేసరికి తెలంగాణ పబ్లిక్ మస్తు పరిశాన్ అవుతున్నారు. ఇక దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టే ఉంది గీ ముచ్చట అని పబ్లిక్ అంటుంటే ఇన్నా. ఆయన మీరు ఒక పదవిలుండి రారా పోరగొట్టుడేంది, ఎట్లా మాట్లాడాలనో తెలియదా? మరే నేను అప్పుడు ఎప్పుడో అన్న మాటకు ఇలా నువ్వు సపోర్ట్ చేసుడేంది అని అంటున్నాడు ఓ లీడరు. ఇక మీరేమో కానీ పబ్లిక్ మాత్రం పరేషాన్ అవుతున్నారు. ఎందుకో మా అన్న చెప్తాడు, మీరేనురి. దొంగలు పడ్డ ఇట్లా 6 నెలలకు కుక్కలు మురిగినట్టే ఉన్నది గీ ముచ్చట అని పబ్లిక్ అంటుంటిన్నా. అయినా మీరు ఒక పదవిలుండి రారపొర కొట్టుకున్నాడేది, ఎట్లా మాట్లాడాలో తెలియదా? మరి నేను అప్పుడెప్పుడు అన్న మాటకి ఇవాళ నువ్వు సపోర్ట్ చేసుడు ఏందని అంటున్నాడు కమలం పువ్వు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సారు. అయ్యనేమో బండి సంజయ్ని 6 ముక్కలు నడుస్తా అంటాడు, కొడుకేమో బండి సంజయ్ని చెప్పుతో కొడతా అంటాడు. అంటే ఈ కుటుంబం యొక్క అహంకారం చూడండి. ముఖ్యమంత్రి పదవిన చెప్పుతో సమానం అంటారు, మీడియాని తిడతారు, పోలీసు వాళ్ళ బూతులు తిడతారు, కుల సంఘాలను తిడతారు. వాళ్ళ మీద ఎవ్వరు మారితే ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి బిడ్డ, ముఖ్యమంత్రి అల్లుడు రారాపొర కొట్టడం, చెప్పుతో కొట్టడం, అసభ్యంగా మాట్లాడము, అహంకారంతో మాట్లాడము. పైసలు బాగా వచ్చిన అధికారం ఉంది, అవుతామేంది మరి? ఎడవైన తెలివి బండి సంజయ్ తింటా అన్నాడు తంబాకు. ఎడవైన తెలివి ఒకలా తెలివి అప్పుడు ఏం చేసినావు? నేను చెప్పిండి తాత చెప్పిండా మరి తంబాకు తింటాడు. తంబాకు అంటే తెలుసా నీకు అసలు తంబాకు అంటే? ఎవరు చెప్పింది నీకు తంబాకు అంటే? ఎడవైన తెలివి అప్పుడు తంబాకు తింటాడు బండి సంజయ్ అప్పుడు. మా నాయన మన సంస్కారంగా పెంచేయండు, మీలక పెంచలే. రారపొర కొట్టుడు, చెప్పుతో కొడుతున్నాడు. ఆ సంస్కారం ఒక అడ్డం వస్తుంది. మేము మీ లెక్క సంస్కారహీనం కాదు, మీ అయ్య లెక్క, నీ లెక్క, మీ చెల్లె లెక్క నవ్వుకుంటున్నాను. నీ భాష విషయం నవ్వుకుంటుంది. డిప్రెషన్ బాగా బాగా. ఎందుకంటే అక్కడ ఢిల్లీలో తీగలవుతే బిడ్డ కలిసింది, చెల్ల కలిసింది, లిక్కర్ రాల. ఇప్పుడు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తెలియదు అన్ని సంగతి తెలియదా? ఏమైతే తెలియదా? నువ్వు ఇంత ఆధారపదారుగా పోయి హైదరాబాద్ డ్రగ్స్ కేసు కాగానే తక్కడ పోయి ట్రీట్మెంట్ చేయించుకొని అన్ని చేయించుకొని వచ్చి ఇప్పుడు మేకపోతే గాంభీర్యం నాకు ఏం లేదు తెలుసుకో, కిడ్నీ ఇస్తా అని. పారిపోయిన కిడ్నీ మాకెందుకు కావాలి? ఆ రోజు రావాలి. ఆ రోజు ఏం చేయాలి? ధైర్యంగా పోవాలి. పోయి నీ ఎంటికలు పీకిస్తావా, ఇంకేం పీకిస్తావు, పీకిచ్చి ఇస్తే బయటపడుతుంది. నవ్వుకుంటున్నారు, అబ్బా ఎంత ప్రీఫ్యాట్ అంటే ఇన్ని రోజులు తీసుకున్న విషయం వాస్తవం అని చెప్పి ప్రజలు గ్రహిస్తున్నారు. అంటే హైదరాబాద్ డ్రగ్స్ కేసు గుంజితే ఇప్పుడు కొడుకుంటుకోగలుగుతుంది. ఇప్పుడు ఎవరు ఏంది, దీని వెనుక ఎవరున్నారు, ఎవరికి సంబంధాలు ఉన్నాయి, ఎవరిని కాపాడే ప్రయత్నం చేశారు, ఎందుకు కాపాడే ప్రయత్నం చేశారు, కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు చెప్పు. సిట్ వేసారు కదా, చెప్పు. సిట్ నివేదిక బయటపెట్టు. నువ్వు సిట్ నివేదిక బయటపెట్టు. ఏం తప్పు లేదంటే సిట్ నివేదిక బయటపెట్టు. ఎందుకు పెడతలేవు? ఎంక్వైరీ ఎందుకు మధ్యలో ఆపేసారు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో? నేను తెర వెనుక ఎవరున్నారు, నీ దోస్తులు ఎవరున్నారు? వెములవాడ వచ్చి మాట్లాడుతున్నారు. వెములవాడకి మీ అయ్యే ఇస్తాను 400 కోట్లు ఎడవేనాయి. ఇక్కడి నుంచి వెములవాడ 50 లక్షలు తీసుకుపోయి వేరే జిల్లాకి ఇచ్చినాం. కొండగట్టు 10 తీసుకుపోయి వేరే జిల్లాకి ఇచ్చినాం. ధర్మపురికి 100 కోట్లు ఏమైనాయి? కొండగట్టుకు 100 కోట్లు ఏమైనాయి? 2 సంవత్సరాల నుంచి నేను వెములవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద పట్టుకొస్తా. అప్రూవల్ ఇవ్వమంటే అప్రూవల్ ఇవ్వవు, కొండగట్టుకు అప్రూవల్ ఇవ్వమంటే దానికి అప్రూవల్ ఇవ్వవు. నువ్వు ఇవ్వవా? ఇచ్చి ఇక వచ్చే భక్తుల పైసలు తీసుకుపోయి వేరే ప్రాంతానికి ఇస్తావా? కదన్నట్టు ముచ్చట. నువ్వు ఎప్పటిదేగా తంబాకి అని మాత్రం కేటీఆర్ సార్ అంటుంటే లేదు అది లవంగం అని బండి సంజయ్ సార్ అంటున్నాడు. ఇక కావాలంటే నేను టెస్ట్ కూడా రెడీ అని అంటున్నాడు. ఇక ఇట్లా మీరు తిట్టుకోనుడేమో కానీ పబ్లిక్ మాత్రం చాలా పరిచయం అవుతున్నారు. ఇక మీరు అది స్థాయి తీస్తానుడేమో కానీ ముందు అలా ప్రజలకు ఏం చేయాలో చేయర్రి. కానీ ఇట్లా పబ్లిక్ లో పంచాయతీ పెట్టుకోకూడదు అని అంటున్నాడు ముచ్చటిన తెలంగాణ పబ్లిక్. ఇక 2 సంవత్సరాలు ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు తాగిపించింది. మనుషులను బయటకెళ్ళనీయకుండా, బుక్కెడు బువ్వ తినకుండా, పచ్చి మంచి నీళ్ళైనా తాగకుండా చేసింది. ఉత్తపుణానికి చాలా మంది ప్రాణాలు పోయినాయి. ఇక ఎన్నడు పడని తీరుగా తిప్పలన్నీ పడ్డం. ఇక అటో ఇటో కొన్ని రోజుల తర్వాత అవతల పడ్డం. ఇక జరిగితే చల్లబడ్డమో లేదో మళ్ళా షురు అయిందని అంటున్నారు ఈ మాయదారి రోగం. 2 సంవత్సరాలు ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్ళు తాగిపించింది. మనుషులను బయటికి వెళ్ళకుండా, బుక్కెడు బువ్వ తినకుండా, పచ్చి మంచి నీళ్లు తాగకుండా చేసింది. కొత్త పుణ్యానికి చాలా మంది ప్రాణాలు పోయినాయి. కిన్నడు పడని తీరుగా తిప్పలు కూడా పడ్డాం. అటో ఇటో కొన్ని రోజుల తర్వాత అవతల పడ్డాం. సరే ఇంత చల్లబడ్డమో లేదో మళ్ళా సురు అయింది మాయదారి రోగం కరోనా.
ఇక రోజు రోజుకు చైనా దేశంలో కరోనా కేసులు చాలా దారుణంగా మారుతున్నాయంట. చచ్చిపోయిన మనుషుల సంఖ్య ఎక్కువ ఉన్నది. ఇక శ్మశాన వాటికల్లో అయితే రోజుకు 100 మంది అంత్యక్రియలు కూడా అవుతున్నాయట. ఇంకా 90 రోజుల తర్వాత చైనా పరిస్థితి ఇంతకన్నా ఘోరంగా అవుతుందట. ఇక ఇప్పుడు మన దేశంలో కూడా కొన్ని కేసులు వచ్చినాయని చెప్తున్నారు డాక్టర్లు. ఎందుకైనా మంచిది ఆయన ఎక్కువ కాకముందుకే ముక్కుకు మాస్కులు పెట్టుకోండి, చేతిలో శానిటైజర్లు పూసుకోండి, మనిషికి దూరం ఉండేటట్టు చూసుకోర్రి. ఇక మాయదారి రోగం మళ్ళీ ఏం చేయకముందుకే మన జాగ్రత్తలు మనం ఉంటే చాలా మంచిది అని చెప్తున్నారు డాక్టర్లు. మొన్ననే కదలా మనం మాట్లాడుకున్నాం టాలెంట్ ఎవ్వడబ్బ సొత్తు కాదని. మళ్ళీ ఇప్పుడు టాలెంట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అని ఆలోచన చేస్తున్నారా? ఇగో చిన్నోళ్ళైనా గటనే పెద్దోళ్ళైనా ఆలోచన మొదలు పెట్టిర్రంటే ఇక అద్భుతం జరగాల్సిందే. అవు మళ్ళా ఈ వీడియో చూడురి మీకే సమజవుతుంది. ఇక చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఆలోచన మొదలు పెట్టిరంటే ఇక అద్భుతం జరగాల్సిందే. అవు మళ్ళా ఈ వీడియో చూసినాక మీరు కూడా అంటారు ఎట్లున్నాయి ఇలా మస్తున్నాయి కదా. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు మన దునియాలో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సినిమా ఇప్పుడు ఏమైనా నడుస్తుందంటే గది అవతార్ ది వే ఆఫ్ వాటర్ అనే సినిమా. అవు ఈ సినిమా మొదటి భాగం ఎత్తులున్నదంటే ఇక ఇప్పుడు వచ్చిన రెండో భాగం దీన్ని మించిపోయింది. ఇక ఈ సినిమా చూసినాక చాలా మందికి చాలా ఆలోచనలు షురు అయినాయి. గట్లనే ఇక్కడున్న ఓ ఇద్దరు బడి పిల్లగాండ్రు సంతోష్ గట్లనే నవనీత్ కృష్ణ కలిసి అవతార్ సినిమాలో పాత్రలు పోలిన బొమ్మలను తయారు చేసిర్రు. ₹1 ఖర్చు పెట్టకుండా నేత్రి గట్లనే జేక్ బొమ్మలను కొబ్బరి చిప్పలతోని మందార ఆకులు తాటాకులు ఇట్లా మన ఇంటి దగ్గర పట్ల దొరికిన వాటితోనే గిట్లు ఉపాయం చేసిర్రు ఈ పిల్లలు. కానీ ఏమన్నా ఆలోచన చేసిర్రా మస్తు చేసిరని మెచ్చుకుంటున్నారు సోషల్ మీడియా పబ్లిక్. ఈ ముచ్చట పుదుచ్చేరిలో సిలియమేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల దగ్గర అయింది. ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. అది అన్నట్టు ఇవాళ అదర్స్ న్యూస్ ఎట్లున్నాయి ఇలా మంచిగా ఉన్నాయిలే. చలో గిసొంటి వార్తలు ఇంకా కొన్ని పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా అది మరవకుండా చూడురి మన అమ్మా న్యూస్.